హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ నుంచి. సో, మన ఎన్ఐటీ సీరీస్‌లో భాగంగా టాప్ 5 ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకటైనటువంటి మన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, ఇది కూడా రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్ అండి ఒకప్పుడు. దాన్ని మనకి ఎన్ఐటీగా మార్చారు. సో, దీని ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్ వచ్చేసి 1959. మనకి 61 నుంచి ఎన్ఐటీస్ అనేవి జనరల్‌గా స్టార్ట్ అయినాయి. మనకి 1959లోనే ఇది ఆర్‌ఈసీగా ఎస్టాబ్లిష్ అయ్యి దాని తర్వాత ఎన్ఐటీగా మారింది. సో, మనకి ఎన్ఐటీస్ 32 ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నట్లయితే ఇది సెకండ్ ఓల్డెస్ట్ అండి. మనకి 1886లో ఎన్ఐటీ పాట్నా వాస్ ఎస్టాబ్లిష్డ్. బిఫోర్ ఇండిపెండెన్స్ 1886. సో, అట్లా తీసుకున్నప్పుడు ఇది మనకి హన్మకొండ, తెలంగాణ రాష్ట్రం, వరంగల్‌లో ఉంది. ఇది మనందరికి గూడా చాలా మంది మన పిల్లలకి అందరికి కూడా డ్రీమ్ కాలేజ్ ఎన్ఐటీ వరంగల్ అనేది. ప్యాకేజెస్ పరంగా తీసుకున్నప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గ్రోత్ అండి. ఎవ్రీ ఇయర్ 20% వీళ్ళు లెవెల్ ఆఫ్ యావరేజ్ ప్యాకేజీని పెంచుకోగలుగుతూ వస్తున్నారు. సో, 248 ఎకరాల్లో బ్యూటిఫుల్ క్యాంపస్, చాలా అద్భుతమైనటువంటిది. వీటన్నిటికి మించి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూట్ ఇది. కాబట్టి మనకి ఫుడ్ పరమైనటువంటి ఇబ్బందుండదు. ట్రాన్స్‌పోర్ట్ పరమైనటువంటి ఇబ్బందుండదు. మనకి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎటు నుంచి వరంగల్‌కి చేరుకోవాలన్నా గాని ఒక 3, 4 అవర్స్, 5 అవర్స్ లోపల మనం హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు. అటు ఆంధ్ర వాళ్ళకి గూడా ఇది చాలా నియరెస్ట్ ఇన్‌స్టిట్యూట్. మనకి ఈవెన్ చెన్నైకి పోయి అక్కడ మళ్ళీ ఆ సాంబార్, ఇడ్లీ మనకి సరైన ఇది మనదే. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏదున్నప్పుడు కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సూరత్కల్. ఆ సూరత్కల్‌లో అది మంగళూరు ఏరియా. కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది బయట వాతావరణంలో. ఎందుకంటే అది బీచ్ సరౌండింగ్స్‌లో ఉంది కాబట్టి. ఇది మనకి థర్డ్ ప్లేస్‌లో ఉన్నప్పటికి కూడా మీకు అవకాశం ఉండి ఫస్ట్‌కి 1-5థ్ లోపల పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవండి. అడాప్టబిలిటీ ప్రాబ్లమ్ లేదు. మా వాడికి కొంచెం మేము చిన్నప్పటి నుంచి పేంపాడుగా పెంచుకున్నటువంటి పిల్లలందరూ గూడా మన లోకల్ హోమ్ స్టేట్‌లో ఉండటమే ఉత్తమ మార్గం. మీరు ఖచ్చితంగా యూఎస్‌కి పోయే ఆలోచన ఉంది. ఇప్పుడు ఆయన అలవాటు పడతారనుకుంటే అది పంపించడం వేరే విషయం గానీ, బట్ పేంపార్డ్ కిడ్స్‌కి అట్‌లీస్ట్ ఫుడ్ అన్నా గానీ కొంచెం కానీ కొంత నెగెటివ్ ఇప్పుడు పిల్లల రివ్యూస్ నేను చాలా సార్లు చూస్తున్నాను. సో, ఏదైతే కొత్తగా మెస్ ఎస్టాబ్లిష్ అయిందో ఎన్ఐటీ వరంగల్‌లో కొంత నెగెటివ్స్ రివ్యూస్ రాస్తున్నారు. సరైనటువంటి మెయింటెనెన్స్ లేదని చెప్తున్నారు తప్ప. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఓకే. ఇది వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక జస్ట్ 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మా అందరికి ఇది మన రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ ఈస్ జస్ట్ 1 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఎన్ఐటీ Warangal. Those who are coming from northern India, you have to get down at Rajiv Gandhi International Airport. Then it is just 160 kilometers or just 2.5 hour distance from airport. సో, దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ 21 అమాంగ్ ఇన్ ఇంజినీరింగ్ కేటగిరీలో దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 21 ఉందండి. ఎన్ఐఆర్ఎఫ్‌ని మనం కన్సిడర్ చేయలేకపోతున్నాం. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మన లోకల్‌లో. వాసవి ఇంజినీరింగ్ కాలేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత నిజాయితీతో కూడుకున్నటువంటి ఇంజినీరింగ్ కాలేజ్ ఏదైనా ఉందంటే అది వాసవి ఇంజినీరింగ్ కాలేజ్. ఎందుకంటే రకరకాలోళ్ళు ఇప్పుడు కేఎంఐటీ వాళ్ళు డొనేషన్‌లు తీసుకొని మభ్య పెడుతుంటారు. వాళ్ళేదో సాఫ్ట్‌వేర్ నేర్పిస్తారంటే ఒక మంచి పేరున్నా గాని రూ. 10,00,000 నిలబెట్టి డొనేషన్ తీసుకుంటారు. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి దాదాపు 99% క్లారిటీగా ఉన్న 1% లీకేజ్ ఎక్కడ ఉంది. కానీ 100కి 100% మెరిట్ బేస్ మీద నడిచేటువంటి ఏకైక ఇన్‌స్టిట్యూట్ తెలంగాణలో దట్ ఈస్ వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ 20 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. వుమెన్స్‌కి ఓన్లీ 2 హాస్టల్స్ ఉన్నాయి. ఆక్యుపెన్సీ వచ్చి సింగిల్, డబుల్, ట్రిపుల్ అండ్ 4 రేషియో ఉంది. మీకు అన్ని రకాల వాషింగ్ మెషిన్ గాని, బ్యాడ్మింటన్ కోర్ట్ గాని, జిమ్, జిరాక్స్ షాప్స్, క్యాంటీన్. సో, ఇక్కడ నాన్ వెజ్ అనేది కూడా ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకి తెలంగాణలో ముద్ద లేనిది ముక్క లేనిది ముద్ద దిగదు. సో, 1,87,000 ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ లైబ్రరీ అండి. దాదాపు చాలా రికార్డులు చాలా ఎన్ఐటీస్‌లో 60,000 to 1,00,000 వాల్యూమ్స్ మాత్రమే బుక్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ నియరెస్ట్ టు 2,00,000 వాల్యూమ్స్ బుక్స్. వెరీ, వెరీ బిగ్ వాల్యూమ్. సో, ఇక్కడ ఏటీఎమ్స్ గానీ, లాండ్రీ గానీ, సెలూన్స్ గానీ అంటే ప్రతిది ఇక్కడ లేనిదంటూ ఏం లేదు. అన్నీ ఇన్‌సైడే ఉన్నాయి. మనకి దగ్గరకొస్తే కూడా వరంగల్ సిటీ బ్రహ్మాండమైన సిటీ. బ్యూటిఫుల్ సిటీ. మంచి టెంపుల్స్ తిరగడానికి కూడా మంచిగానే ఉంటుంది. ఇబ్బందేం లేదు. సో, ఇక్కడ సీఎస్ఈ, ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ బయోటెక్నాలజీ మొత్తం 5 బ్రాంచులు ఉన్నాయండి స్పెషలైజేషన్స్. సో, సీట్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు
మనకి 567 సీట్లు మాత్రమే ఇందులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఒక 135 ఉన్నాయండి. ట్రిపుల్ ఈ వచ్చేసి ఒక 130 ఉన్నాయి. అదేవిధంగా ఈసీఈ వచ్చేసి ఒక 130 ఉన్నాయి. మెకానికల్ ఒక 130 ఉన్నాయి. బయోటెక్నాలజీ ఒక 72 సీట్స్. ఆల్ టుగెదర్ 567 సీట్స్ ఉన్నాయి. ఇక ట్యూషన్ ఫీజు మనం తీసుకున్నప్పుడు 1,03,000 రూపాయలు ఉంది. మనకి అదర్ ఫీజెస్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 1.5 మనకి పర్ యానం మనకి ఖర్చు వస్తుంది. సో ఓల్డ్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నేను చెప్పాను కదా, అన్ని వర్క్ షాప్స్ బాగున్నాయి, ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ బాగుంది. హాస్టల్లో లిటిల్ బిట్ కామెంట్, సార్ ఎట్లయినా అమ్మ చేసి పెట్టిన వంట నీకు ఆడ దొరకదు, కాబట్టి ఎంత చేసి పెట్టినా కామెంట్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. కాబట్టి ఫుడ్ అనేది అందరికీ నచ్చేటట్టుగా చేయడం ఎక్కడ వీలు కాదు. ఓకే, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొంతమంది పిల్లలు చెప్తూ ఉన్నారు అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక కట్ ఆఫ్ కార్డ్కి తీసుకున్నప్పుడు మన కన్సిస్టెన్సీగా కరోనా టైంలో కొంచెం తక్కువ ర్యాంక్ పడింది, కానీ 2,971 ర్యాంకు కంప్యూటర్ సైన్స్లో. లాస్ట్ బ్రాంచ్ అయినటువంటి మెకానికల్లో 15,521, 15,521 లాస్ట్ ర్యాంక్గా ఉంది. సో ఇది పరిస్థితి. ఇక ప్లేస్మెంట్ ఇది కానీ మీరు చూసినప్పుడు యావరేజ్ శాలరీ 21 to 23కి వచ్చేసరికి కంప్యూటర్స్లో 20 lakhs ఉన్నది కాస్త 30 lakhs ఉందన్నమాట. అంటే ఒక గ్రాడ్యువల్ కన్సిస్టెన్సీ, ఒక 20 to 30% ఇంక్రిమెంట్ యావరేజ్ శాలరీస్లో ప్రతి సంవత్సరం అచీవ్ చేస్తూ వస్తుంది. దిస్ ఈస్ ఎ వెరీ ట్రెమెండస్ ట్రాక్ రికార్డ్ ఫ్రమ్ వరంగల్ ఎన్ఐటి. సో ఇది పిల్లల రివ్యూస్లో ఇలా ఉన్నాయి. సో నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నది అంటే, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం 2024 ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం తీసుకుని వస్తుంది. జస్ట్ బై పేయింగ్ 10,000 రూపీస్ మీకు నచ్చినటువంటి సాఫ్ట్వేర్ కోర్సు 2 నెలల పాటు నేర్చుకోవచ్చు. మీ యొక్క జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత, ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా దగ్గర నచ్చినట్లయితే మీరు కోరుకున్నటువంటి సాఫ్ట్వేర్లు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా జోషా కౌన్సిలింగ్లో కానీ, సీసీఎఫ్ కౌన్సిలింగ్లో కానీ మీకు ఆప్షన్స్ పెట్టుకునే దానికి మీకు పూర్తి సహకారాలు, చాయిస్ సెలక్షన్ అప్పుడు కానీ, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు. దాదాపు ఒక 10 మంది టెక్నికల్ పీపుల్ ఉన్నారు, నేను కూడా ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండి మీకు గైడ్ చేస్తూ ఉంటాము. కోర్స్ సెలక్షన్లో కానీ, కాలేజ్ సెలక్షన్లో కానీ, ఏరియా సెలక్షన్లో కానీ, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ సెలక్షన్ చేసుకోవడం, ఐఐటి దగ్గర నుంచి మీకు జిఎఫ్టిఏ దగ్గర కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు ఒక 50 మంచి ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, బిర్లాసు, టాటాసు, తర్వాత నవీన్ జిందాల్ వాళ్ళు, రకరకాల పెద్ద పెద్ద ఎమినెంట్ పీపుల్ అందరూ కూడా. సో మంచి, ఇప్పుడు శివనాడారి యూనివర్సిటీ ఉంది, హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు పెట్టిన దగ్గర. అంటే అనేక ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఈ యొక్క 119 జోషా ఇన్స్టిట్యూట్లో కాకుండా ఇట్లాంటి ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఇంకొక 100 వరకు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ ఉన్నటువంటి డైవర్సిటీ కల్చర్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడు నేను సెమినార్స్ చెప్తూ ఉంటాను, మీరు అటెండ్ అవ్వండి. సో ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకున్నట్లయితే మీరు డే 1 అంటే జోషా, అది రేపు మన జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మీ పర్సంటేజ్ దగ్గర నుంచి మార్క్స్ క్యాలిక్యులేషన్ వరకు, మీ ప్రిడిక్షన్స్ వరకు ఫిబ్రవరి దగ్గర నుంచి మొదలైందంటే మీకు మళ్ళీ ఆగస్టు 10వ తారీఖు మీరు కాలేజీలో చేరే వరకు మీకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క గైడెన్స్ ఇస్తూనే, దాంతోపాటు మీకు ఒక కోర్స్ నేర్పిస్తాం మేము. మీరు కోరుకున్నటువంటి చాయిస్. జనరల్లీ మనం ఏం చెప్తామంటే పైథాన్, కొంత హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకోమని చెప్తాము. వాళ్ళ టాలెంట్ని బట్టి కొంతమంది ఏమో 1 or 2 కోర్సెస్ నేర్చుకోగలరు. కొంతమంది బాగా మెరిట్గా ఉన్నటువంటి పిల్లలకేమో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మీకంటూ ఒక వెబ్సైట్, మంచిగా మీకు ఒక యాప్ తయారు చేయించి పంపిస్తాం. జస్ట్ కేవలం 10,000 రూపాయలనే ఇదంతా. సో ఇన్ని గైడెన్స్ మీకు ఇస్తున్నాం కాబట్టి ఈ సర్వీస్ని తప్పనిసరిగా యూజ్ చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నేను చెప్పినటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి.